హాయ్ హలో అండి. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళలందరికీ కూడా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. మేమందరం ఉమెన్స్ డే సందర్భంగా అందరం కలిసి సరదాగా కొంచెం సేపైనా బయటికి వెళ్దాము, ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి ఉంటాం కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కూడా గొడవ చేశారు, వెళ్దాం వెళ్దామని. అందుకని బయలుదేరిపోయాం. కానీ మగవాళ్ళు అనుకోండి, పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే లేస్తారు, రెడీ అవుతారు, వెళ్తారు. వాళ్ళకి టిఫిన్ ఉండాలని, లంచ్ ఉండాలని లేదు, బయట ఎక్కడో ఒక చోట తింటారు. మనం అలా కాదు కదా, ఇంట్లో అందరికీ అన్నీ చేసి పెట్టాలి, రెడీ అయ్యి వెళ్ళాలి అంటే చాలా కష్టం. మహిళలకి, మన లేడీస్కి చాలా బాధ్యతలు కదా. పొద్దునే లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ రెడీ చేసి వెళ్ళాలి. మొత్తానికి ఎలాగో కష్టపడి రెడీ చేసి బయలుదేరాం. అది ఎక్కడికి వెళ్తున్నాము అనుకున్నారు, ఇదిగో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తామన్నాం అనమాట. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఒక కనీసం 2-3 గంటలన్నా కాస్త ఉమెన్స్ డే సందర్భంగా బయటికి వెళ్దాము అని ప్లాన్ చేసి ముందు రోజే ప్లాన్ చేసాం. ప్లాన్ చేసుకొని సరే అని వెళ్తున్నాం. ఇక వచ్చేసాం. ఎక్కడికి వచ్చామో తెలుసా? నేను ఇంతకుముందు మీకు వీడియో ఇంకోటి కూడా పెట్టాను, ఏషియాలోనే అతిపెద్ద మాల్ ఏదో తెలుసా అని. అదేనండి, మాల్ ఆఫ్ ఏషియా. మా బెంగళూరులో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద మాల్ అనమాట. ఇక్కడికి వచ్చేసాం ఊరికే సరదాగా గడుపుదామని, అంతే. ఏవి 2-3 ఇక్కడైతే లోపలికి వెళ్తే ఎండ ఏముండదు, అంతా ఏసీలు ఉంటాయి కదా. ఊరికే వెళ్ళి కొంచెం లంచ్ తినేసి కొంచెం సరదాగా అందరం గడుపుదామని మేము అందరం క్యాబ్లో వచ్చాము. ఇంకో ఇద్దరు ఆటోలో వెనక వస్తున్నారనమాట. అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం. నా గొంతు చూడండి, ఇంకా సరి అవ్వలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఫోటోలు తీసుకుంటూ ఇగో ఇదంతా వీడియో నేను మీకు ఇదంతా షేర్ చేసుకోవాలంటే విమెన్స్ డే సందర్భంగా మేము ఎలా ఉన్నాం ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటే అందరికి కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా, మన విమెన్స్ అందరికీ కూడా. అందుకని, ఎందుకంటే మన ఇంట్లో ఉండే సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. వాటిని కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి, అంటే కొంచెం మనకి ఇంకొంచెం కొత్త ఎనర్జీ రావడం కోసం ఇలా కొంచెం కాసేపు బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, కాస్త ఫ్రెండ్స్తో సరదాగా, ఏం మగవాళ్ళైనా ఫ్రెండ్స్తో వెళ్ళేది, పిల్లలైనా సరదాగా వెళ్ళేది, మనం కూడా వెళ్ళొచ్చు కదా. కొంచెం టైం చూసుకొని ఇలా వెళ్ళొచ్చామనుకోండి, మనం ఇంకొంచెం రీఛార్జ్ అయిపోతాం. అప్పుడు వాళ్ళకి ఇంకొంచెం బాగా చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు, మగ మహారాజులు కదా కదా, మీరు పంపించారనుకోండి, నేను ఇంకొంచెం కొత్త ఎనర్జీతో వచ్చి మీకు ఇంకా కొంచెం బాగా చేసి పెట్టగలుగుతాం. అందుకని అప్పుడప్పుడు పంపించండి మీ శ్రీమతుల్ని ఎక్కడికి, ఇలా పంపిస్తే వాళ్ళు కొంచెం మీకు ఇంకా 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 బాగా యాక్టివ్గా చేసి పెట్టడానికి కూడా ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. చూడండి, మేము ఎంటర్ అయిపోయాము. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా మాకు హాయ్ చెప్తున్నారు. చూడండి, లోపలికి ఎంటర్ అయిపోయాము. మా వాళ్ళందరూ ముందు వెళ్తూ ఉన్నారు, నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను. చూడండి, నా వాయిస్ కొంచెం సరిగ్గా లేదు, బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఇంకా తొందరగా తగ్గట్లేదనమాట. ఇగో ఇలా తీసుకుంటూ మేము మొత్తం వీడియో తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాం. మేము వచ్చిందే ఇలా కొంచెం సరదాగా గడపడానికి కదా, ఇంట్లో సమస్యలన్నీ గుర్తు లేకుండా. అంటే ఎక్కడికి పోవు కదా, అక్కడే ఉంటాయి కదా, కాసేపు కొద్దిసేపు ఆట విడుపులాగా ఇలా వచ్చేసామన్నమాట. చూడండి, ఆ మాల్ అంతా ఎంత బాగుంది. ఇంతకుముందు మీ మాల్ గురించి కొంచెం చూపించాను, ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ అంతా ఫోటోలు, బాగా సీనరీ ఎక్కడెక్కడ బాగుందో చూసుకొని మేమందరం ఫోటోలు కూడా తీసేసుకున్నాం. అందరం కలిసి కొంతమంది 2-3 కలిసి ఎంతమంది వీలైతే అంతమంది తీసుకుంటూ ఉన్నాం. ఇంకా మా వాళ్ళు ఇద్దరు రావాలని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా రాలేదనమాట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వచ్చేసారు. ఇక్కడ ఉన్నారు చూడండి. ఇప్పుడు ఈ మాల్ మొత్తం కూడా ఒకసారి ఇలా షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం తీయాలంటే పైకి కూడా వెళ్ళాలన్నమాట. ఇది కింద వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామని చెప్పాను కదా, అప్పుడు కింద తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత పెద్ద మాలో. ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది. కానీ అండి, ఇక్కడ కెఫేలో కాఫీ తాగాలంటే చాలా కాస్ట్లీ. చెప్తా ఉండండి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. ఇగో ఎస్కలేటర్లో పైకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. వాళ్ళు ఇంకా వచ్చారు అప్పుడే. చూద్దాం, ఇక్కడ కాఫీ తాగుదామా, అమ్మో ఇక్కడ కాస్ట్లీ ఉంది. పైన ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్తే కొంచెం బెటర్ ఏమో అనుకొని పైకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది చూడండి, ఇది పైన డెకరేషన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. పైన అనమాట, సీలింగ్ దగ్గర పైన డెకరేషన్ చాలా బాగుంది చూడండి. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం కోసమని నేను చూపిస్తున్నాను. ఇది ఒకసారి మొత్తం వీడియో తీసుకుంటూనే ఉన్నాను. వీడియో తీసుకుంటే మా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ముందు వెళ్తుంటే నేను వెనక వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇలా వెళ్తూ
మొత్తం మాల్ అంతా తిరిగేస్తూ ఉన్నాం. ఒక ఫ్లోర్ అయిపోయింది, మళ్ళీ రెండో ఫ్లోర్కి వెళ్ళాలి. అందుకే ఎస్కలేటర్ దగ్గరికి వచ్చి రెండో ఫ్లోరు ఎక్కడానికి. ఇదిగో మా వాళ్ళు రాలేదని చెప్పాను కదా, ఇంకా వస్తూ ఉన్నారు. ఇదిగో వచ్చేసారు చూడండి. అందుకే ఒక ఫోటో తీసేసుకొని ముందు బయలుదేరు. ఈ అబ్బాయిలు చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నేను తీసుకొని ఉంటే హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళు కామెంట్ చేస్తా నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇలా వస్తూ ఉన్నాం చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇదంతా సీనరీ లాగా మొత్తం చూడటానికి కూడా అంత ఎలా అరేంజ్ చేశారు చూడండి మొత్తం. ఇలా కాసేపు కూర్చొని కొంచెం టీ తాగుదామా, వచ్చాం కదా కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగి వెళ్దాం అనుకొని కూర్చున్నాం అనమాట. ఇగో ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ చూడండి, ఈ డెకరేషన్ ఇదంతా ఎంత బాగుందో. గుర్తొచ్చిందా? ఇంతకుముందు నేను చూపించాను, ఇది గుర్తొచ్చిందా? అయితే అదే పెడితే మళ్ళీ రిపీట్ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తీస్తున్నాం కదా. ఇగో అందరం ఇక్కడ కూర్చుండిపోయాం. కూర్చొని కొంచెం ఫోటో తీసుకుంటా ఎదురుగా స్టార్ బక్స్ ఉందన్నమాట. అందులో కాఫీ తాగుదామా అనుకుంటే అప్పుడు మా ఫ్రెండ్ చెప్తుంది, అందులో 500 రూపీస్ అంటండి ఒక్క కాఫీ. అమ్మో, 500 పెట్టి 500 రూపాయలు పెట్టి ఒక కాఫీ తాగాల? అమ్మ వద్దులే, పైన ఫుడ్ కోర్ట్కి వెళ్దాం, అక్కడైతే కొంచెం తక్కువ ఉంటుంది అనుకొని ఇక లేచి అందరం పైకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. వెళ్తూ వెళ్తూ ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. 500 పెట్టి కాఫీ తాగాలంటారా చెప్పండి? అవును కదా. అమ్మో, అంత అవసరం? మన ఇంట్లో ఎన్ని కాఫీలు తాగుతుంటాం, ఎంతంత తాగుతుంటాం. అప్పుడు ఆ కాఫీ విలువ ఇలాంటప్పుడు తెలిసి వస్తుంది మనకి. అందుకని చెప్పి వద్దులే అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాం, ఫుడ్ కోర్ట్కి వెళ్దాంలే అని. దారిలో ఇదొకటి కొత్త ఇది పెట్టారంటండి. మా అబ్బాయి వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు కూడా చెప్పారు, ఇది యూనిక్లో. ఇది సరే ఎక్కడుందా చూద్దాం అనుకొని, నేను కూడా ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అనుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఇగో వీళ్ళు బయట కొంచెం ఫోటోలు తీసుకుంటున్నారు, మేము లోపలికి ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. అంటే ఎవరో వేసి చూపిస్తున్నారు, కొత్తగా పెట్టారు కాబట్టి ఈ అవుట్లెట్ ఇక్కడికి పెట్టారు. రాగానే ఒక అమ్మాయి వెల్కమ్ వెల్కమ్ యూనిక్లో అని చెప్పి ఇగో ఇక్కడ ఇంకా చూడండి వెల్కమ్ చెప్పడానికి ఎలా ఉన్నారు, అందరు లైన్లో నుంచొని ఉన్నారు చూసారా అని వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంకా పైన కూర్చొని ఉన్నారు కొందరు, ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉన్నారు. ఇగో చూడండి, చూసారా ఇలా మాకు వెల్కమ్ చెప్తూ ఉన్నారనమాట. అదేదో బాగుందన్నారని వెళ్ళాము, కానీ అక్కడ రేట్లు అండి విపరీతంగా. ఎంతైనా మాల్లో రేట్లు ఎక్కువే ఉంటాయి. అందులో పేలిపోయింది. ఇక్కడ చూడండి డబుల్ ఫోటో చూసారా, అక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉంది, అందులో ఊరికే డబుల్ ఫోటో లాగా ఇదిగో ఇలా తీసేసుకున్నాం సరదాగా. ఇంకంతే. అక్కడ ఎంత కాస్ట్లీ ఉన్నాయి అమ్మో అనుకొని బయటకు వచ్చేసాం అనమాట. బయట ఇలాగే మంచి బ్రాండ్ తీసుకోవాలన్నా కూడా బయట అంత రేట్లు ఏమి ఉండవు, కానీ ఈ మాల్ కదా ఇందులో చాలా రేట్లు ఉన్నాయి. ఇక మళ్ళీ బయటకు వస్తా కూడా ఇలా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో అండ్ ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా వెళ్తా ఆ ఫోటోలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇవి డైమండ్స్, చూడండి డైమండ్స్. ఇవన్నీ ఇక్కడ ఫుల్ డీటెయిల్గా చూపించాలంటే లాంగ్ అయిపోద్ది వీడియో, అందుకని చెప్పి ఇందులో బ్రీఫ్గా చూపిస్తున్నాను. వీటన్నిటిని మళ్ళీ షార్ట్స్లో మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. తర్వాత షార్ట్స్ ఒక్కొక్కటి వస్తాయి. చూసారా ఎంత బాగుంది, చూసారా డెకరేషన్ ఇదంతా చాలా చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చింది కదా. ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా ఇక్కడికి జాబ్స్కి చదువుకోవడానికి బెంగళూరు వస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీ పిల్లలు ఎవరన్నా ఇలా వచ్చారనుకోండి, అప్పుడు మీరు కూడా వచ్చారనుకోండి, మీ పిల్లల కోసం మీరు వచ్చినప్పుడు ఇలా చూస్తారు అని చెప్పి నేను కొంచెం మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడన్నా ఇటు వస్తే తప్పకుండా చూడండి, ఇది చాలా పెద్ద మాలు. తప్పకుండా ఒకసారి వచ్చి అందరు విజిట్ చేయండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే అప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు మీ పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి చూడొచ్చు. ఇది ఇక్కడికి వచ్చేసరి మా ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇక్కడ లిప్స్టిక్లు, ఐబ్రో ఐలైనర్సు అగో ఇవన్నీ డెమో ఇస్తున్నారు. ఆ డెమో దగ్గర కొంచెంసేపు కూర్చొని వీడియో తీసుకున్నాం. అవి కూడా నేను డీటెయిల్గా చూపించట్లేదు, వీడియో లాంగ్ అయిపోతుందని. తర్వాత షార్ట్స్లో డీటెయిల్గా మళ్ళీ పెడతాను. ఇగో ఇక్కడ ఐనాక్స్ ఏం సినిమాకి వచ్చారా ఏంటి అనుకుంటున్నారా? మాల్కి వచ్చి సినిమాకి వెళ్ళటానికి కాదండి, ఊరికే ఏదో సరదాగా. ఇక్కడ కాతే ఈ ఐనాక్స్ దాటుకొని మేము వెళ్తేనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అంటే ఐనాక్స్లో సినిమా చూసుకొని చక్కగా పక్కన భోంచేసుకొని వెళ్తారని పక్కనే పెట్టారనుకుంటా ఫుడ్ కోర్టు. అవునంటారా? ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి ఎలాగో లేట్ అవుతుంది, ఈ సినిమా చూసేసరికి కలిసిపోతారు, ఆకలేస్తుంది. పక్కనే ఫుడ్ కోర్ట్ ఉందనుకోండి, తినేసి వాళ్ళకి మంచి బిజినెస్ కదా, తినేసి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ పక్కన ఇంకా ఏముందో చూసారా, ఎంటర్టైన్మెంట్ స్టోర్ అంట. ఎంటర్టైన్మెంట్ స్టోర్ అంటే ఏంటా అనుకుంటున్నారా? ఇవి ఇక్కడ చూడండి, ఇలాంటివి ఉంటాయి లోపలంతా. ఇలాంటివన్నీ
లోపల పెట్టేసి ఎంటర్టైన్మెంట్ స్టోర్ అంట. ఇది దాటుకొని వెళ్తున్నాం. ఇగో స్టార్ట్ అయింది, ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది. చూడండి, ఈరోజు సండే కదా, చాలా రష్గా ఉందన్నమాట. మా వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయి, నేను వీడియో తీసుకుంటూ వెనక నుంచి స్లోగా వెళ్తున్నాను కదా, వాళ్ళు ముందు వెళ్ళిపోయి ఇగో ఇక్కడ డామినోస్ ఉంది, ఇక్కడ డోనట్స్, నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, బిర్యానీ క్వీన్ అంట. ఇక్కడికి వెళ్ళారు మా వాళ్ళు, వెళ్ళి బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారు. బిర్యానీ అందరు కలిసి, అంటే ఇద్దరు కలిసి, చాలా పెద్ద బిర్యానీ ఒక్కొక్కళ్ళు తినలేరు, ఇద్దరు కలిసి ఒక బిర్యానీ ఆర్డర్ చేసేస్తున్నారు. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. నేను వెళ్ళేసి నేను మాత్రం వీడియోలు తీసుకుంటా ఉన్నాను, వాళ్ళే పాపం ఆర్డర్ చేశారు, వాళ్ళు తీసుకొస్తున్నారు. నేను వీడియోలు తీసుకుంటూ కూర్చొని, చూసారా, తందూరి చికెన్ బిర్యానీ అంట. వాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కొక్కటి తీసుకున్నారు చూడండి. బిర్యానీ తింటాం. ఇవేం తింటాయి సార్? బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇది బిర్యానీనా? చూసారా, అందరూ బిర్యానీ తినటానికే రెడీ అయిపోయారు. నాకు ఇది బిర్యానీ వచ్చేసింది. కాసేపు వెయిట్ చేసి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక చూసారా, ఇందులో 2 లెగ్ పీసులు, 2 మామూలు చికెన్ పీసులు, అలాగే 2 ఎగ్స్. అంటే ఈ ఇద్దరికని వాళ్ళు డిజైన్ చేసినట్లున్నారు. ఒక్కోటి వీళ్ళు ఇద్దరిద్దరు షేర్ చేసుకొని, అదే చాలా హెవీ అయిపోయింది. అంటే నేను తినలేదు, వాళ్ళు తినడానికి కూడా చాలా కష్టపడ్డారు. పక్కన నాది చూడండి, పన్నీర్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ వీళ్ళది. నెక్స్ట్ నాది పన్నీర్ బిర్యానీ. దీంతోపాటు రైతా ఇచ్చాడు, అలాగే సలాడ్. ఇగో చూడండి, ఇది నేను ఒక్కదాన్ని అంటే ఇంత ఫుల్ ఉంది, నేను తినలేక కొంచెం అందరికీ షేర్ చేసుకోమని పక్కన పెట్టాను. ఇగో తింటున్నారు అందరూ కష్టపడి, మొత్తానికి ఎలాగో తిన్నారు. ఇవి కాక మా ఫ్రెండ్ ఏం చేసింది, ఇంకా కొన్ని వేరే ఆర్డర్ తీసుకొచ్చింది. అంటే మేము స్టార్టర్స్ తీసుకుందాం అనుకున్నాం, స్టార్టర్స్ కాదు, కొంచెం వెరైటీగా తీసుకుందాం అని చెప్పి వెళ్ళేసి వేరే ఐటమ్స్ ఏయో ఆర్డర్ చేసి వచ్చింది. ఇవన్నీ తింటా ఉన్నారా, ఇంక ఇవి తీసుకొచ్చేసరికి ఇగో నూడిల్స్, మోమోస్ అనమాట. మోమోస్ వెజ్ నాన్ వెజ్ 2 తెచ్చింది. ఈ బిర్యానీ తిన్న తర్వాత అదే కష్టపడి తిన్నారు. ఇంక ఇవి ఎవరు తింటారు చెప్పండి, ఎవ్వరు తినలేకపోయారు. అందుకని వీటిని పార్సిల్ చేయించేసుకున్నారు. పార్సిల్ చేయించుకొని వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. తిన్న తర్వాత మళ్ళీ అదంతా అరగాలి కదా, మళ్ళీ వెళ్ళాం తిరగటానికి. మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోయాం. అక్కడంతా చూడండి గేమ్సే. ఇక్కడ గేమ్స్ మేమేదైనా ఆడుకోవడానికి ఉంటాయేమో అని వెతికాం. అంటే ఇంతకుముందు ఒక మాల్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ, అంటే మన ఎగ్జిబిషన్లో కనుక ఎక్కుతాం చూడండి, జెయింట్ వీలు, లేదంటే రంగుల రత్నం అలాంటివి కొంచెం ఏదన్నా మనం ఎక్కేవి కూడా ఉంటాయేమో అనుకొని అంతకుముందు మేము మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరు ఎక్కారు. నాకైతే కళ్ళు తిరుగుతాయి అనుకోండి, నేను అసలు ఎక్కను. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మనం ఆడుకునేలాంటివి, మనం ఎక్కేలాంటివి ఏమీ లేవు అనమాట. అన్ని పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. మా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఏదో 1 2 ఉన్నాయి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అంతకుముందు అయితే అన్నీ ఎక్కువ ఉండేవి. ఇంకా అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం, లేకపోతే అది ఆడదాం ఇది ఆడదాం, అలా ఇంట్రెస్ట్గా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏమి లేవు అనమాట. ఇవన్నీ చూడండి, అన్నీ చిన్నపిల్లలు ఆడుకున్నాయి. ఊరికి వాటన్నిటిని వీడియోలు తీసుకోవటం మాత్రం చేసామంతే. కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని షార్ట్స్ రూపంలో నేను కొన్ని ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇదిగో టేబుల్ గేమ్. ఇది ఇంతకుముందు మా ఫ్రెండ్స్ ఆడారు. 1 2 ఉన్నాయి కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆడటానికి. అది ముందుగా కార్డు తీసుకోవాలన్నమాట. అమౌంట్ కట్టి కార్డు తీసుకుంటే ఆ కార్డు వాడుతూ ఉంటే అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. అలా ఉంటుంది ఇక్కడ సిస్టము. కానీ ఊరికే అంతా ఒక లుక్ వేసేసుకొని మేము ఇంకా, అంటే ఆడటానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇది లక్ హౌస్ అంటే ఏంటో, అన్నీ టెడ్డీ బేర్ బొమ్మలు లాంటివి ఉన్నాయన్నీ. ఇక్కడ చిన్నపిల్లలు ఇదిగో బాస్కెట్ బాల్, ఇవన్నీ పిల్లలు ఆడుకునే గేమ్సే. ఇక్కడ ఇదిగో బాల్ వేస్తే లోపల అక్కడ వెళ్ళిపోతుంది. ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ అన్నిటిని ఊరికే అలా చూసుకోండి. ఇదిగో క్రేజీ వీల్ అంట. ఇది మాత్రం ఒకటి ఉంది. ఇలాంటివి నేను ఎక్కానంటే నాకు ఇంకంతే కళ్ళు తిరిగిపోతాయి. అందుకని చెప్పి నేను ఇలాంటి వాటి జోలికే వెళ్ళను. ఇంకా ఊరికే చూసాము అంతా. చూసుకొని ఒకసారి మొత్తం చూసేసి ఒక లుక్ వేసేసామన్నమాట. ఏమేమి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్రం, చిన్నపిల్లలు ఎక్కడానికి గుర్రం అనమాట. ఆ గుర్రం మీద పిల్లలు ఎక్కి చూడండి, నేను వీడియో తీస్తుంటే అగో నన్ను చూసి నవ్వుతున్నారు. వాళ్ళకి వీడియో తీస్తున్నాను అనేసరికి ఇంక ఈ గేమ్స్ అన్నీ వరుసను ఇలా చూసుకుంటూ వచ్చేసి, సరే కాఫీ తాగుదాం అని చెప్పి అక్కడ కూర్చున్నాం. అందరం కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగేసి అనమాట. కొందరు స్ట్రాంగ్, కొందరు లైట్ ఇలా తాగేసి
కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాం. ఇక్కడే కొన్ని ఫోటోలు తీసేసుకున్నాం అనమాట. నేను కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతుంటే వేరే వాళ్ళు వచ్చి, మేడం మీది అయిపోయిందా, మేము కూర్చోవచ్చా ఇక్కడ అని అడుగుతున్నాను. అంటే అంత బిజీగా ఉంది, సండే కదా, అందుకని ఇంకేం చేస్తాం, మేము లేచేసి సర్లే నిదానంగా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాం. ఇగో కిందకు వస్తూ ఉన్నాం, ఎస్కలేటర్లో బయలుదేరి కిందకి నిదానంగా వస్తూ ఉన్నాం. ఇంకేముంది, మళ్ళీ ఇంటికి రావటమే కదా, ఇంక మనం ఎప్పటికైనా తప్పదు కదా, కాసేపు ఉంటాం అంతవరకే కదా. చూడండి ఇలా కిందకు వచ్చేస్తూ ఉన్నాం. కిందకు వస్తూ ఇంకా ఈ డెకరేషన్ ఇవి ఉన్నాయి మధ్యలో, ఇవి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇగో చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా డెకరేషన్కి శాండ్లియర్ ఇవన్నీ కూడా చూడండి, అందులో లైట్లు అన్నీ ఉన్నాయి. ఇలా చాలా చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. ఇలా ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇలా వస్తూ ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. ఇదేదో అసలు ఇలా తీసుకుంటూ మధ్యలో ఫోటోలు అన్నీ వీడియోలు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. కిందకి నిదానంగా దిగుతూ వస్తున్నాం. చూడండి ఇందులో మధ్యలో ఏం చేసాం, మా బుజ్జిగాడికి ఆర్సీబీ జెర్సీ ఉందేమోనని ఎతికాం. వాడికి అంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ మామయ్యకి అంటే మా అబ్బాయికి మా అల్లుడికి క్రికెట్ బాగా ఇష్టం. అందుకని చెప్పి కొనాలని ఆన్లైన్లో కూడా ట్రై చేశారు, వాడి సైజులు దొరకలేదనమాట. అందుకని చెప్పి ఇక్కడ ట్రై చేసాము, ఇక్కడ దొరకలేదు. ఇంకేం చేస్తాము, దిగి వస్తూ ఉన్నాం. వస్తా కూడా అదిగో వీడియోలు తీసుకుంటూ చూడండి. మా బెంగళూరు ఎవరైనా వస్తే తప్పకుండా చూడండి. అంతా అయిపోయి బయటకు వచ్చేసి ఆటోలు బుక్ చేసుకొని ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో అన్ని ఆటోలు బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్.